Hello everyone, welcome back to the YouTube channel Unique Study Circle. This is your educator Amir Ahmed. How are you all? Guys, ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ నెంబర్ 23 ఇంగ్లీష్ పార్ట్ యొక్క సొల్యూషన్ చూద్దాం డైరెక్ట్గా. రైట్, విల్ సీ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ and we'll see what the answer of each and every question is and what the approach of answering the questions is. Okay, let's keep it simple. So ఒక్కొక్క క్వశ్చన్ మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనకు కాంప్రిహెన్షన్ కనిపిస్తుంది. వాట్ ఐ సజెస్ట్ ఇస్ విల్ డూ దిస్ కాంప్రిహెన్షన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఓకేనా, కొంచెం లెంతీగా ఉంది కాబట్టి దట్ మంచి లెవెల్ క్వశ్చన్ మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంట్లో. రైట్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ CGL Tier 2 ఆల్సో దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ మచ్ రిలవెంట్. ఓకేనా, బ్యాంక్ ఎగ్జామ్స్ ఈ స్టాండర్డ్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్ కాకుండా మనం గ్రామర్ ఓక్యాబ్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చలో, క్వశ్చన్ నెంబర్ 6 దగ్గర నుంచి చేద్దాం. ఆ తర్వాత ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్ ఎనివే చేద్దాం లాస్ట్లో. వాట్ యూ సే? లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ నెంబర్ 7, ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇక్కడ మీకు ఒక గ్రామర్ క్వశ్చన్ కనిపిస్తుంది అండ్ మీరు దీన్ని ఆన్సర్ చేయాలి. ఓకే, ఏమడుతున్నారో చూద్దాం ఒకసారి. రైట్, లెట్ మీ పిక్ అ ప్రాపర్ కలర్ పెన్. యా, వీఆర్ రెడీ, వీఆర్ గుడ్ టు గో. చూడండి ఒకసారి. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ విల్ ఇంప్రూవ్ ది అండర్లైన్ పార్ట్. అర్థమవుతుంది, అండర్లైన్ సెగ్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ని మనం అంటాం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఎలా గుర్తుపట్టాలంటే, ఆప్షన్స్లో మీకు ఒక లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి. ఇది కనిపించింది అంటే ఒక సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, చలో ఏం చేయాలి? అండర్లైన్ చేసి ఇచ్చిన సెగ్మెంట్ని మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక గ్రామటికల్గా సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇచ్చింది అండర్లైన్ చేసింది రాంగ్ అయితే మీరు సబ్స్టిట్యూట్ చేయండి. చలో చదువుదాం. ద న్యూస్ అబౌట్ ద సర్జ్ ఇన్ COVID-19 కేసెస్ ఈస్ బ్రాడ్కాస్టెడ్ ఎవ్రీ మార్నింగ్. సో న్యూస్ బ్రాడ్కాస్ట్ అయిందని చెప్తున్నాం. ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ యాక్చువల్లీ న్యూస్ అండ్ న్యూస్ హ్యాపెన్స్ టు బి అ సింగులర్ సబ్జెక్ట్. అండ్ సింగులర్ కాబట్టి వర్బ్ రాసేటప్పుడు వీఆర్ సపోజ్ టు యూస్ ఈస్. దిస్ ఈజ్ కరెక్ట్. అలా చూసుకుంటే ఆప్షన్ 1లో ఆర్ ఉంది, ఇది రాంగ్. ఆప్షన్ 2లో కూడా ఆర్ ఉంది, ఇది కూడా రాంగ్, అయ్యే ఛాన్స్ లేదు. ఎనీవే ఈజ్ కరెక్టే, ఇచ్చిన అండర్లైన్ సెగ్మెంట్లో ఈజ్ ఉంది, బాగుంది. బట్ ఈజ్ యాక్చువల్లీ ఫాలోడ్ బై ద వర్డ్ కాల్డ్ బ్రాడ్కాస్టెడ్. నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. బ్రాడ్కాస్టెడ్ కనిపిస్తుంది కదా, దీంట్లో ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే బ్రాడ్కాస్ట్ అనే వర్డ్తో ఎప్పుడు కూడా మనం ఈడీని అటాచ్ చేయం. బికాస్ ద వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్ బ్రాడ్కాస్ట్ యాక్చువల్లీ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ కాస్ట్. కాస్ట్ నుంచి వచ్చిందనమాట. బ్రాడ్కాస్ట్కి వర్బ్ ఫార్మ్స్ రాస్తే ద ఫస్ట్ ఫార్మ్ ఇస్ బ్రాడ్కాస్ట్, సెకండ్ ఫార్మ్ కూడా బ్రాడ్కాస్టే. వీ డోంట్ రైట్ బ్రాడ్కాస్టెడ్. లెట్ మీ రైట్ ఇట్ అండ్ వైప్ ఇట్ ఆఫ్. ఓకేనా, సో బ్రాడ్కాస్టెడ్ రాయమనమాట, ఇది రాంగ్. సెకండ్ ఫార్మ్ V2 కూడా, ద పాస్ట్ టెన్స్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఈజ్ ఆల్సో బ్రాడ్కాస్ట్. సో ఈడీ అటాచ్ చేయడం రాంగ్ అనమాట. ఓకేనా, థర్డ్ ఫార్మ్ ఏంటి సార్? సేమ్ టు సేమ్ అలానే రాస్తాం అనమాట. ద థర్డ్ ఫార్మ్ ఈజ్ ఆల్సో బ్రాడ్కాస్ట్ బట్ నాట్ బ్రాడ్కాస్టెడ్. ఓకేనా, సో ఈడీ రాదనమాట. సో డైరెక్ట్గా బ్రాడ్కాస్టే కరెక్ట్. సో V1, V2, V3. సో ఫార్మ్స్ అనేవి చేంజ్ కావు బ్రాడ్కాస్ట్కి. ఈజీగా కాస్టింగ్, బ్రాడ్కాస్టింగ్. అలాంటప్పుడు ఈజ్ బ్రాడ్కాస్ట్ అనాలా లేకపోతే ఈజ్ బ్రాడ్కాస్ట్ అనాలా? ఈజ్ బ్రాడ్కాస్ట్ అనాలి. దట్స్ రైట్. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన బ్లాంక్లో ఈజ్ బ్రాడ్కాస్టెడ్ ఉంది, ఈడీని మనం రిమూవ్ చేస్తాం. అలా చూసుకుంటే 1, 2 ఎలిమినేటెడ్. ఇక్కడ చూస్తే ఆప్షన్ 3లో ఈజ్ బ్రాడ్కాస్ట్ కనిపిస్తుంది. దిస్ ఈస్ యాక్చువల్లీ ప్రాపర్లీ యూస్డ్. ఓకేనా, సో ఇది మనకి కావాలి అండ్ ఇదే యాక్చువల్గా వెతుకుతున్నాం. సో ఆన్సర్ ఏం కావాలి? ఆప్షన్ 3 గైస్. ఈజీ. నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఈడీ ఉంది కాబట్టి అక్కడ మిస్టేక్, కాబట్టి ఆప్షన్ 4 నో ఇంప్రూవ్మెంట్ రాంగ్ అంట. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 8. ద టీచర్ సేస్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ an equal and opposite reaction. This question is actually raising from an area called reported speech. And if you are preparing for competitive examinations, you must be knowing what this topic is and you must be knowing the importance of this topic also. Yes or no? Direct speech and indirect speech, that's what we call it. Direct, indirect speeches. Correct? So మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ కన్వర్షన్ కనుక ఐడియా ఉంటే you will be able to answer this question in seconds. ఎలాగా? ఒకసారి చూడండి. The point is, ఎప్పుడైనా కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కన్వర్షన్స్ చేసేటప్పుడు whenever you see the word says in direct speech, says చూసారనుకోండి ఆర్ సే చూసినా కూడా, in the case of say also, the tense of reported speech, the part of the sentence that is written within inverted commas, the tense of reported speech, inverted commas లోపల ఉన్న దాని యొక్క టెన్స్ చేంజ్ కాదు, will not change. Tense of reported speech will not change. సింపులా? అలా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనకి సేసే ఉంది, అంటే లోపల ఏ టెన్స్ అయితే వాడామో అదే ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ కనిపిస్తుంది కదా, హ్యాస్ ప్రెజెంట్ టెన్స్, అంటే ఆప్షన్స్లో కూడా ప్రెజెంట్ టెన్సే కావాలి. సో సేస్ రిమైన్స్ యాజ్ సేస్ ప్లేస్లో సెట్ కూడా రాదు. సో డైరెక్ట్ స్పీచ్లో సేస్ వచ్చినప్పుడు ఇండైరెక్ట్లో కూడా మనం సేసే రాస్తాం.
చేంజ్ కాదు. సే వస్తే సే రాస్తాం. If the word say is given in the question, we'll write say itself. If says is given, we'll write says in the indirect speech. అలా చూసుకుంటే మనకి said వచ్చే ఛాన్స్లా. If I look at that part, నాకు అర్థమవుతుంది ఏంటంటే the options containing said should be eliminated. Option 2 contains said, this is wrong. Option 3 also contains said, this is also wrong. Option 3 wrong. Says ఇక్కడ ఉంది. Says should be followed by that conjunction is required in order to remove inverted commas. In that case option 1 లో that లేదు. So answer of the question is option 4. లోపల has ఏ ఉండాలి, ఉందా లేదో చూడండి ఒకసారి. has ఏ ఉండాలి. Tense will not change. చెప్పాను కదా, ఇచ్చిన స్టేట్మెంట్లో క్వశ్చన్లో has ఉంది కాబట్టి ఆన్సర్ will also be written with has. సింపుల్ అండ్ ఈజీ. ఎసాను గుడ్. లెట్స్ గో, ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ ఆన్సర్ ఇచ్చారన్నమాట స్పీచెస్. క్వశ్చన్ నెంబర్ 9 ఆన్సర్ చూద్దాం. ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఫైండ్ ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎర్రర్. దీంట్లో గ్రామటికల్ మిస్టేక్ ఎక్కడుంది? ద స్ట్రెయిన్ కాస్డ్ బై ద డిఫికల్టీస్ అండ్ యాంగ్జైటీస్ were more than she could bear. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ద స్ట్రెయిన్ కాస్డ్ బై ద డిఫికల్టీస్ అండ్ యాంగ్జైటీస్. See guys, the subject of the statement is actually strain. స్ట్రెయిన్ అనేది యాక్చువల్గా అయ్యింది బాడీ లేకపోతే ఏదో ఒకటి, ఓకేనా? రైట్, బ్రెయిన్ అనుకోండి. మెంటల్గా, ఫిజికల్గా కాదు, ఇక్కడ మెంటల్ మాట్లాడుతాం. సో ఫిజికల్గా కాకుండా ఒక పర్సన్ మెంటల్గా స్ట్రెయిన్ అయ్యారని చెప్తున్నాం, ఓకేనా? ఎలాగా? స్ట్రెయిన్ కాస్డ్ బై డిఫికల్టీస్, దేనివల్ల? డిఫికల్టీస్ వల్ల, అండ్ యాంగ్జైటీస్, ఓకేనా? వర్రీస్ వల్ల, డిఫికల్టీస్ లైఫ్లో వచ్చే డిఫికల్టీస్ వల్ల, యాంగ్జైటీ నర్వస్నెస్ వల్ల మెంటల్గా స్ట్రెయిన్ అయిందని ఒక పర్సన్ చెప్తున్నాం. ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ స్ట్రెయినింగ్. దిస్ ఈస్ ది సబ్జెక్ట్ అండ్ దిస్ బికమ్స్ ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సబ్జెక్ట్తో వర్బ్ యూజ్ చేయాలి అంటే ద వర్బ్ షుడ్ బీ ఇన్ అగ్రిమెంట్ విత్ ద సబ్జెక్ట్. ఇచ్చిన స్టేట్మెంట్ స్ట్రెయిన్తో ఉంది కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్, స్ట్రెయిన్ ఈజ్ సింగులర్. ఎసాను అలాంటప్పుడు వర్బ్ కూడా సింగులర్ ఉండాలి, కరెక్టా? మనం ఏం చేస్తామంటే ఒక సింగులర్ వర్బ్ ఎక్కడుందో దాన్ని మనం చూస్ చేసుకుంటాం అనమాట, ఓకేనా? సింగులర్ వర్బ్ కావాలి అంటే ఇప్పుడు చూస్తే ద స్ట్రెయిన్ కాస్డ్ బై ద డిఫికల్టీస్ అండ్ యాంగ్జైటీస్ ఎక్కడుంది? వర్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం. వర్ అనేది ఒక ప్లూరల్ వర్బ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్ అన్న, వర్ ఈజ్ అ ప్లూరల్ వర్బ్. బట్ మనకి సింగులర్ వర్బ్ కావాలి అంటే ద వన్ థింగ్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ, వర్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై వర్స్. వర్ ప్లేస్లో ఏం రావాలి? వర్స్ రావాలి స్ట్రైట్ అవే. సో ఇది పాయింట్ అనమాట. సో అలా చూసుకుంటే ఇక్కడ మిస్టేక్ అయితే ఉంది, ఇక్కడ ప్లూరల్ వచ్చే ఛాన్స్ లేదు, సబ్జెక్ట్ ఇస్ సింగులర్. అట్లాంటప్పుడు వర్ని రిమూవ్ చేయాలి. దిస్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్. ఎక్కడ ఉంది? ఆప్షన్ 2, వర్ మోర్ దాన్ ప్లేస్లో వర్స్ మోర్ దాన్. సో ఆప్షన్ 2ని మీరు మార్క్ చేస్తే 1 మార్క్ ఎగ్జామ్లో, ఎస్ఎస్సీ ఎగ్జామ్లో వస్తే 2 మార్క్స్ 3 మార్క్స్ వస్తే డైరెక్ట్గా. ఈజీ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వచ్చేద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన ఇడియం ఏంటి? టు టర్న్ ద కార్నర్, ఓకేనా? If I say I was able to turn the corner, that simply means I was able to handle one of the difficult situations in my life. Handle the difficult situations. Proper Radama? Handle the difficult situations well. Handle the difficult situations well. Okay na? So we all are living beings and we face lots of difficulties in our lives. And the way we face difficulties really matter, right? Imagine that you are facing one of the difficult period or difficult time right now. If you are able to surpass it, overcome it, okay? After overcoming that difficulty, we feel like we have achieved a great deal of something. Yes sir? ఎలా అయితే మనం ఫీల్ అవుతామో ఒక పెద్ద విషయాన్ని మనం దాటేసి పెద్ద ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకున్నాం. సో ఒకవేళ కనుక సక్సెస్ఫుల్గా దాటేస్తే, ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు ఓవర్కమ్ ఎనీ డిఫికల్ట్ థింగ్, ఇన్ దాట్ కేస్ ఐ కెన్ సే యూ వర్ ఏబుల్ టు టర్న్ ద కార్నర్. అంటే మీనింగ్ మన లైఫ్లో వచ్చిన ఒక పెద్ద డిఫికల్టీని మనం వీఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ క్రాస్ ఇట్, ఓకేనా? ఓవర్కమ్ ఇట్. సో మీనింగ్ ఏంటి అంటే హ్యాండిల్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, హ్యాండిల్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్, ఓవర్కమ్ ఇట్, ఆర్ జస్ట్ పాస్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో వచ్చిన ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని స్టేజ్ మనం పాస్ అవ్వడం. గో బ్యాక్ టు ద పాస్టా, గతంలోకి వెళ్ళడమా? టు వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడమా? చేంజ్ వన్స్ గోల్, ఒక మంచి గోల్ మార్చడమా? ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2, టు పాస్ ద క్రిటికల్ స్టేజ్. ఒక మనిషి లైఫ్లో వచ్చే ఒక క్రిటికల్ స్టేజ్ని దాటడం. Trust me guys, every difficult situation or every difficult problem or big problems in our lives have come and they have come to pass only. బాగా గుర్తుపెట్టుకోండి. మీలో కూడా ఎవరైనా కూడా ఒకవేళ ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్లో కనుక ఉంటే, ట్రస్ట్ మీ, దట్ డిఫికల్ట్ పీరియడ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ సూన్ అండ్ దెర్ ఈస్ అ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? డిఫికల్ట్ పీరియడ్స్ అనేవి పాస్ అయిపోతాయి, ఓకేనా? దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్. గుర్తుపెట్టుకోండి. చలో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ద మేనేజర్ టుక్ హిమ్ ఎ టాస్క్ ఫర్ హిస్ నెగ్లిజెన్స్. మేనేజర్ ఒక ఎంప్లాయీని, చాలా నెగ్లిజెంట్గా ఉన్నాడు ఎంప్లాయీ, అది చూసేసి చాలా గట్టిగా ఏం చేశాడంటే వార్న్ చేశాడు, ఓకేనా? ఆర్ తిట్టాడు, స్కోల్డ్ చేశాడు, ఓకేనా? సో
ద యాక్షన్ ఆఫ్ స్కోల్డింగ్ ఈజ్ యాక్చువల్లీ రిప్రజెంటెడ్ యూజింగ్ అన్ ఇడియం. ఆ ఐడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ద యాక్షన్ ఆఫ్ స్కోల్డింగ్ ఈజ్ యాక్చువల్లీ షోన్ యూజింగ్ టేక్ సమ్వన్ టు టాస్క్. టేక్ సమ్వన్ టు టాస్క్. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ మై డియర్. ఇన్ దాట్ కేస్ మనం అనాల్సింది టేక్ సమ్వన్ టు టాస్క్. అట్లాంటప్పుడు ద మేనేజర్ టుక్ హిమ్ ఎట్ టాస్క్ కాదు, వీ నీడ్ టు సే ద మేనేజర్ టుక్ హిమ్ టు టాస్క్. ఎసాను టేక్కి పాస్ట్ టెన్సే అవుతుంది టుక్. సో మనం అంటాం టేక్ సమ్వన్ టు టాస్క్ ఆర్ టుక్ సమ్వన్ టు టాస్క్. దిస్ ఈస్ ది యూసేజ్. ఎస్ ఆర్ నో, సే దిస్ లౌడ్లీ. ఎస్ ఆర్ నో, రైట్? టుక్ సమ్వన్ టు టాస్క్, టు రావాలన్నమాట. అలా చూసుకుంటే ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టే కదా. సో అలా చూసుకుంటే ఎట్ టాస్క్ కాదు, మనం అంటాం టు టాస్క్ ఇస్ ది కరెక్ట్ యూసేజ్. సో దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది idiom that I am actually trying to teach you. Take someone to task simply means to scold someone, warn someone, okay na? And we also say reprimand someone. You need to learn a beautiful word that is called reprimand, and this also means, or another word also gives the same sense, that is rebuke. Rebuke అన్నా కూడా వార్నింగ్, ఓకేనా? సీరియస్ వార్నింగ్, సివియర్ స్టర్న్ వార్నింగ్ ఆర్ స్కోల్డింగ్ అ పర్సన్, దాట్ ఈస్ కాల్డ్ reprimanding ఆర్ rebuking, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా టేక్ సమ్మన్ టు టాస్క్లో వస్తాయి అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12లో సినోనిమ్ అడుగుతున్నారు. ద గివెన్ వర్డ్ ఈస్ పీనలైజ్. ఏమి ఇచ్చారు? పీనలైజ్ అన్నా కూడా మీనింగ్ ఏంటి యాక్చువల్గా? టు ఇంపోజ్ పెనాల్టీ అన్ అ పర్సన్. దట్ మీన్స్ వీఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు పనిష్ దట్ పర్సన్. Yes or no? No, penalize or penalty is a kind of punishment, right? It can be a monetary one, but it is still a punishment. Yes or no? Punishment can be given in various ways. So in my terminology, penalizing is also a punishment if at all it is given financially. Yes or no? In the terms of money. అలా చూసుకుంటే penalize అవ్వడం అంటే ఏంటి? పనిష్మెంట్ అనమాట, ఓకేనా? రైట్. పెనాల్టీ, you can relate the word penalize with penalty, right? So if you receive penalty, you are getting penalized, you are getting punished. Yes or no? Right? సో అలా చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రైజా? ప్రైజ్ అంటే పొగడ్డం. ప్రిటెండ్ మీన్స్ టు యాక్ట్. ప్రిటెండ్ అంటే మీనింగ్ యాక్షన్ చేయడం అనాలి. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, రైట్? పనిష్ బికమ్స్ ది డైరెక్ట్ సినోనిమ్. ఆన్సర్ ప్రిటెండ్. ప్రొటెక్ట్, సేఫ్ గార్డింగ్ సంథింగ్. ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ పనిష్ అవుతుంది అనమాట. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే దీంట్లో మీకు ABCD సెంటెన్సెస్ ఉన్నాయి అండ్ వీటిని ప్రాపర్ అరేంజ్మెంట్లో పెట్టాలి. దిస్ ఈస్ కాల్డ్ a question of sentence rearrangement. If you have applied for any upcoming SSC CGL examination or upcoming SSC MTS examination or bank examinations, you will face these kind of questions in your exam. SI constables anyway vasthayi meeku. The students of SI and constable, you will anyway see this question for sure, 1 or 2 marks. Sentence rearrangement is a task of forming a paragraph from the sentences that are not actually in order, right? Para-jumbles అని కూడా అంటాం. The sentences given in this question are actually in the jumbled manner. All you have to do is put those sentences in proper order and make it or form a beautiful paragraph or meaningful paragraph. Your job is making a paragraph out of the given sentences. ఈ 4 sentencesని ఆర్డర్లో పెట్టి ఆర్డర్ చెప్తే అక్కడ ఒక పారాగ్రాఫ్ ఫామ్ కావాలి. సో దేంతో బిగిన్ చేస్తే కరెక్ట్? If you observe all the options, my dear, every option is beginning with the letter D. అంటే మనం Dతోనే స్టార్ట్ చేయాలి. Dతోనే స్టార్ట్ చేయాలని అర్థమవుతుంది. D ఇక్కడ ఉంది, చదివేసేయండి. ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఎయిమ్స్ ఎట్ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. ఒక కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ కోరుకుంటుంది ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ది. ఓకే, రైట్. ఎంప్లాయీ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ కావాలని కోరుకుంటుంది, ఎఫిషియన్సీ పెరగాలని కోరుకుంటుంది. ఎవరు? మేనేజ్మెంట్. ఓకే, డి బాగుంది. డి తర్వాత ఏది రాస్తే బాగుంటుంది? డి ఫాలోడ్ బై సి 2 సార్లు ఉంది, ఏ ఒకసారి, బి ఒకసారి. డి తర్వాత సి 2 సార్లు ఉంది కాబట్టి ఒకసారి మనం సి చదువుదాం. దిస్ ఇంక్లూడ్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ స్కిల్స్. సిన్స్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద ఇంప్రూవ్మెంట్ ఆర్ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్, వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్, రైట్? సో ఆ ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక టర్మ్ కూడా కనిపిస్తుంది, డెవలప్మెంట్. వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఆఫ్ దేర్ స్కిల్స్. సో ఇఫ్ ఐ వాజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆర్ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మై ఎంప్లాయీస్, ఐ వుడ్ బి యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ దేర్ స్కిల్స్. అంటే ఈ రెండు కూడా లాక్ అవుతున్నాయి. డి తర్వాత సి చెప్పడంలో ప్రాబ్లం లా. In the statement D, I am talking about qualitative improvement of my employees. In sentence C, I am saying that I have to develop their skills in order to develop the quality. Yes or no? So skills develop చేయడం గురించి మాట్లాడుతున్నాం. So this includes అంటే qualitative improvement చేయాలి అంటే this includes multiplication of knowledge and development of the skills. So D తర్వాత C డిస్కషన్ బాగానే ఉంది. అట్లాంటప్పుడు ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4 రాంగ్ అయిపోయాయి.
DC తర్వాత B రావాలా A రావాలా? ఓకే, ఫస్ట్ ఆప్షన్ B ఉంది, చూద్దాం. ఆ తర్వాత చూస్తే దిస్ ఇన్క్లూడ్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దర్ స్కిల్స్. ఆ తర్వాత బెటర్ స్కిల్స్ ఇంక్రీజ్ ద వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ ఎంప్లాయీస్ బై ప్రమోటింగ్ బెటర్ వర్క్ హ్యాబిట్స్. సి వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంప్రూవ్మెంట్ ఆర్ డెవలపింగ్ ద స్కిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అండ్ ఇన్ కనెక్షన్ వీఆర్ యూజింగ్ ద సెంటెన్స్ బీ ఆఫ్టర్ ఇట్ విచ్ స్టార్ట్స్ విత్ బెటర్ స్కిల్స్ ఇంక్రీజ్ ద వర్కింగ్ కెపాసిటీ. ఒకవేళ కనుక మనము మన ఎంప్లాయీస్ యొక్క స్కిల్ని డెవలప్ చేస్తే బెటర్ స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్ దే ఇంక్రీజ్ ద వర్కింగ్ కెపాసిటీ, వాళ్ళు వర్కింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తారు అండ్ మన కంపెనీని కూడా ఇంప్రూవ్ చేస్తారు ఆబ్వియస్గా. సో ద సెంటెన్స్ DC షుడ్ బి ఫాలోడ్ బై B. బాగుంది, ఓకేనా. అలా తర్వాత ఇంకా లాస్ట్లో ఏముంది, ఏ చదివేసాను ఊరికే, ఓకేనా. వర్కింగ్ హ్యాబిట్స్ కూడా మారుతాయి, బెటర్ అవుతాయి. ఆ తర్వాత ద ప్రమోషన్ ఆఫ్ కాంజీనియల్ రిలేషన్షిప్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద స్టాఫ్ లీడ్స్ టు ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. చూస్తే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాంజీనియల్ రిలేషన్షిప్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద స్టాఫ్లో ఉన్న డిఫరెంట్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ లేయర్స్లో కూడా అందరి మధ్యలో స్టాఫ్లో కనుక ప్రాపర్ కాంజీనియల్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్ కనుక ఉంటే దానివల్ల ఏమవుతుంది, దాట్ విల్ లీడ్ టు ప్రాస్పారిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనుక ఉందనుకోండి, దే వర్క్ అండ్ దే స్టే ఫ్రెండ్లీ. దాట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ విల్ బూస్ట్ ద క్వాలిటీ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, రైట్. అది ఇంకా ప్రాస్పారిటీకి దారి చేస్తుంది, ఓకేనా. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఆర్గనైజేషన్. సో గుడ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే రివర్స్ ఆర్డర్లో పర్ఫెక్ట్గా ఉంది. DCBA దిస్ ఫార్మ్స్ ది కరెక్ట్ అరేంజ్మెంట్. ఆప్షన్ 1 బికమ్స్ ది ఆన్సర్. ఇది చదువుకోండి, స్టిల్ మీకు కరెక్ట్గా అనిపించదు. ఆప్షన్ 3 ఇస్ ఆల్సో రాంగ్. చాలా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయండి. ఐడియా వచ్చింది కదా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14లో స్పీచ్ క్వశ్చన్ అనిపిస్తుంది. మై సిస్టర్ సజెస్టెడ్ దాట్ వీ గో ఫర్ అ వాక్ ఇన్ ద ఫ్రెష్ ఎయిర్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. మనం చేయాల్సింది వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్. అయితే ఏది రాసి కరెక్ట్ ఉంటుంది. సిన్స్ ద సెంటెన్స్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ అ సజెషన్ని చూపించే ఒక స్టేట్మెంట్ కావాలి. అండ్ యూజువలీ సజెషన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బిగిన్ విత్ ద లెటర్ ఆర్ వర్డ్. యాక్చువల్లీ లెటర్ కాదు, వర్డ్ అంటాం. బిగిన్ విత్ ద వర్డ్ లెట్. ఓకే, ఇఫ్ ఐ ఎవర్ సే లెట్స్ డూ సంథింగ్, లెట్ అస్ డూ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఐఎమ్ గివింగ్ యూ సజెషన్. గుర్తుపెట్టుకోండి, లెట్తో బిగిన్ అయ్యే స్టేట్మెంట్స్ యూజువల్గా దేన్ని చూపిస్తాయంటే దే యాక్చువల్లీ సజెషన్స్, దే ఇండికేట్ సజెషన్స్. దట్ వుడ్ బి ది ప్రాపర్ వే టు కాల్ ఇట్, ఓకేనా. అలా అయితే లెట్తో వచ్చే స్టేట్మెంట్ కావాలి. ఆప్షన్ 2 కెన్ బి కన్సిడర్డ్, ఆప్షన్ 4 కెన్ ఆల్సో బి కన్సిడర్డ్, నాట్ ఆప్షన్ 1, నాట్ ఆప్షన్ 3. చూసారా, ఇలా ఎలిమినేషన్ చేయాలి. ఆ తర్వాత ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ వి సీ ద వర్డ్ వి షాల్. ఇఫ్ దెర్ వర్ అ వర్డ్ కాల్డ్ షాల్ ఇన్ ది ఫస్ట్ ఆప్షన్ ఆర్ డైరెక్ట్ స్పీచ్, upon conversion of this sentence into indirect, I should be able to write or I should be writing the word should or would as the conversion word for shall. Can you find any should or would in the indirect speech statement? ikkada meeku ekkada should would kanipistunda? No. If at all the word shall is actually present in the direct speech statement, we will be able to see the word should or would in the indirect speech or the given question. ఇచ్చిన క్వశ్చన్లో మీకు షుడ్ కానీ వుడ్ కానీ కనిపిస్తుందా? నో. ఇఫ్ దాట్ ఈజ్ అ నో, ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ నో, దెర్ ఈజ్ నో షుడ్ ఇన్ ద క్వశ్చన్. ఇండైరెక్ట్లో షుడ్ లేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో వుడ్ ఇన్ ద క్వశ్చన్ ఆర్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్, అప్పుడు మనం చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే షెల్కి ఇక్కడ మీకు వుడ్ షుడ్ రావట్లేదంటే ఆప్షన్ 1 ఆల్రెడీ రాంగ్ అని. సో ఎనీవే మనం దీన్ని ఎలిమినేట్ చేసేసాం, రైట్. సెకండ్ దాన్ని చూస్తే ఇప్పుడు మై సిస్టర్ సెడ్ లెట్ మీ గో ఫర్ అ వాక్. ఓకేనా, లెట్ మీ, యూ సెడ్ లెట్ మీ ఈజ్ అ సింగులర్ వర్డ్ అండ్ వెన్ యూ కన్వర్టెడ్ దిస్ టు ఇండైరెక్ట్ స్పీచ్ హౌ డిడ్ యూ గెట్ వీ అనా కదా. నేను అనేది మేము ఎలా అయిపోయింది. ద వర్డ్ సింగులర్, ద ప్రొనౌన్ which is singular, me is actually used in a singular way. How can you convert a singular pronoun to a plural pronoun? This is practically impossible. In that case, this sentence is not the direct speech of the given question. Option 2 is also wrong. Answer inga option 4. My sister said let us, and us is the objective form of we, అందుకే మనకి ఇక్కడ we వస్తుంది. క్లియర్గా ఉంది కదా. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో చెక్ చేయండి, రివైండ్ చేసుకొని వినండి, 10 times వినండి. ఒకవేళ డౌట్స్ వస్తుందా టాపిక్ చదవండి, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్. చలో క్వశ్చన్ నెంబర్ 15 ఒకసారి మనం చూద్దాం. ద సిటీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ డిఫరెంట్ టు వాట్ హీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. రైట్, అతను ఎక్స్పెక్ట్ చేసినలా కాకుండా సిటీ చాలా డిఫరెంట్గా ఉంది. హౌ వుడ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? చెక్. ద సిటీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ డిఫరెంట్ టు వాట్ హీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. యూ నెవర్ సే డిఫరెంట్ టు and you also don't say different than. Please remember these two usages which are practically incorrect. Okay na, these two usages are grammatically wrong. Baga gurtu pettukondi, we never say different to, we never say different than, we always say different from.
రైట్. యూ ఆర్ డిఫరెంట్ దాన్ మీ ఎప్పుడు అనకూడదు. యూ షుడ్ నెవర్ సే యూ ఆర్ డిఫరెంట్ దాన్ మీ అంటే యూజువల్గా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. యూ ఆర్ డిఫరెంట్ దాన్ మీ అనకూడదు. యూ ఆర్ డిఫరెంట్ టు మీ అని కూడా అనొద్దు. యూ నీడ్ టు సే యూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. ద ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ విల్ ఆల్వేస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ఫ్రమ్. డిఫరెంట్ ఫ్రమ్ ఈస్ ద యూసేజ్, గుర్తుపెట్టేసుకోండి కదా, రైట్. ద ఎక్స్ప్రెషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్. డిఫరెంట్తో ఆల్వేస్ మీకు ఫ్రమ్ రావాలి. డిఫరెంట్ ఫ్రమ్ ఈస్ ద యూసేజ్. అది కనుక ఒకవేళ యూసేజ్ అయితే డిఫరెంట్ ఫ్రమ్ చూసుకోండి. ఇక్కడ డిఫరెంట్ టు రావద్దు, డిఫరెంట్ ఫ్రమ్ రావాలి. సో విచ్ ఆప్షన్ కంటైన్స్ ఎరా? డిఫరెంట్ టు కాదు, డిఫరెంట్ ఫ్రమ్. ఆప్షన్ 1 కంటైన్స్ ఎరా. ఇలా చేస్తాం. సో చిన్న చిన్న లాజిక్స్ అనమాట, అవి మీకు స్ట్రైక్ అయితే సరిపోతుంది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది మనం చెక్ చేయడానికి ట్రై చేద్దాం అన్న. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 16. దీంట్లో మీకు అండర్లైన్డ్ పార్ట్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? చేయాలి. ఓకేనా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ వచ్చేసింది మళ్ళీ. ద టీచర్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు ఎక్సీడ్ ఆన్ ద స్టూడెంట్స్ రిక్వెస్ట్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఒక ప్రొటెస్ట్ చేశారు, వాళ్ళు కొన్ని విషయాలు డిమాండ్ కూడా చేశారు. దే హ్యావ్ పుట్ ఫోర్త్ సమ్ రిక్వెస్ట్ అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ ద టీచర్ టు యాక్సెప్ట్ దోస్ రిక్వెస్ట్. ఓకేనా, రైట్. సింపుల్గా ఇక్కడ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అనే సెన్స్ కావాలి. అట్లాంటప్పుడు దేన్ని మనం తీసుకోవాలి ఏంటి అంటే ఎక్సీడ్ ఆన్. ద వర్డ్ ఎక్సీడ్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఎక్సీడ్ విల్ ఆల్వేస్ గివ్ యూ సెన్స్ ఆఫ్ దెర్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ సంథింగ్ మోర్ దాన్ ద రిక్వైర్మెంట్. ఎక్సీడ్ అంటే ఎక్కువ ఉండడం. ఎక్సీడ్ అనే వర్డ్ కాదు, కరెక్ట్ వర్డ్ యూస్ చేయాలి ఏంటి అంటే యాక్సీడ్. ద వర్డ్ యాక్సీడ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ టు అగ్రీ to the rules, to agree to the rules or requests or demands. బాగా గుర్తుపెట్టుకోండి, రూల్స్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, డిమాండ్స్. మనము ఉన్న డిమాండ్స్కి కానీ రూల్స్కి కానీ రిక్వెస్ట్కి కానీ ఒకవేళ కనుక అగ్రీ చేస్తున్నామంటే వి యూస్ ద ఎక్స్ప్రెషన్ యాక్సీడ్ అండ్ ఫార్చునేట్లీ ద వర్డ్ యాక్సీడ్ విల్ బి యూస్డ్ అలాంగ్ విత్ ఆ ప్రిపోజిషన్ కాల్ టు. యాక్సీడ్తో మనం జనరల్గా టు అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తుంటాం. అట్లాంటప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? Exceed on is grammatically wrong. Exceed for is also wrong. No improvement is not the answer. Exceed on wrong kabatti. Exceed by anocha exceed kanipistundi. No, the expression exceed will not be followed by. The word exceed will be followed by to exceed to. That is the expression. Easy. So ఈ word meaning రాసుకోండి ఫస్ట్. Exceed అంటే మీనింగ్ ఇది అవుతుంది. క్లియరా? ఈజీ. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. చలో, ఎర్రర్ ఏమన్నా ఉందా? గ్రామటికల్ ఎర్రర్ చూద్దాం. ఓకేనా. ఐ విల్ స్పెండ్ మై రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ లైఫ్ ఇన్ మై నేటివ్ విలేజ్. నా లైఫ్లో ఉన్న రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది నేను నా సొంత ఊర్లో గడపాలనుకుంటున్నా. ద ఎక్స్ప్రెషన్ కంటైన్స్ మిస్టేక్. ద మిస్టేక్ దట్ లైస్ ఇన్ దిస్ స్టేట్మెంట్ ఈస్ మై రెస్ట్ ఆఫ్ రిమైనింగ్. యూ కాంట్ యూస్ దీస్ టూ వర్డ్స్ టుగెదర్, ఎక్స్ప్రెషన్స్ టుగెదర్. ఇస్ ఇట్ ఆర్ కెన్ యూ చెక్? ఎందుకంటే I am saying my rest off, I am also saying remaining. Both the things mean the same. The purpose of using both the expressions is absolutely same. Aithe I will spend my rest of life anochu. You can either say I will spend my rest of life, or you can also say I will spend my remaining life. Both are appropriate. The only problem arises when you want to use these two expressions together. This sentence is actually redundant. It contains double usage. Redundant expression, double usage. ఓకేనా. ఇన్ దాట్ కేస్ మనం ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవాలి. సో మై రెస్ట్ ఆఫ్ కనుక ఉంచితే కనుక ఐ విల్ స్పెండ్ మై రెస్ట్ ఆఫ్ లైఫ్, దట్ వుడ్ బి కరెక్ట్. ఇన్ దాట్ కేస్ యూ నీడ్ టు డ్రాప్ రిమైనింగ్. Or else you can also drop my rest off and you can write my remaining life. That would also be fine. రెండిట్లో ఏదో ఒకటే వాడండి. అయితే ఎక్కడైతే పక్కా మిస్టేక్ ఉంది, డబల్ యూసేజ్ మిస్టేక్. ఆప్షన్ 1 is the grammatical answer. Let's move to next question. 18th question అన్న. ఇడియం అడుగుతున్నారు. ఇడియం ఏంటి? రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ మెనీ టైమ్స్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఆర్ ఇన్ ద పేపర్ డిస్కషన్ ఇట్ సెల్ఫ్. It's a previous year question. It's a repeated question. So ఇప్పుడు పాయింట్ వినండి. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ simply mean that you are not actually reading only the words present in the sentences. You are actually trying to understand. You are trying to understand the real meaning. Understand the real meaning of something, which is not actually directly expressed. రియల్ మీనింగ్ ఆఫ్ సంథింగ్. ఓకేనా. డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మనం చదువుతూ ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకోవడం. టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సెన్స్ ఆఫ్ సంథింగ్, ఇన్నర్ మీనింగ్ ఆఫ్ సంథింగ్, ఇన్నర్ సెన్స్ ఆర్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ సంథింగ్. అక్కడ మనం యూస్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. ఇఫ్ దాట్ వాస్ ద కేస్ మనం చూసి చెప్పాలి ఇప్పుడు. టు క్రిటిసైజ్ ద రైటర్ స్టైలా
క్రిటిసైజ్ చేయడం ఆన్సర్ కాదు. అండర్స్టాండ్ ద ఇంప్లైడ్ మీనింగ్ డైరెక్ట్గా, ఓకేనా. సో ఇంప్లైడ్ మీనింగ్ని అర్థం చేసుకోవడం విచ్ ఇస్ నాట్ ఫిజికల్లీ విజిబుల్ ఓవర్ దేర్. అక్కడ కనిపించిన ఒక మీనింగ్ని మనం చదువుతూ అర్థం చేసుకోవడం, ఇన్నర్ సెన్స్ అర్థం చేసుకోవడం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంటరప్షన్, టు ఇంటరప్ట్ సమ్వన్ వైల్ రీడింగ్, నో, టు రీడ్ ఈచ్ లైన్ కేర్ఫుల్లీ, ఒక్కొక్క లైన్ని కేర్ఫుల్ చదవడం కూడా కాదు. ఆప్షన్ వచ్చేసింది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేద్దాం. రైట్, గివ్ హర్ అ 50% రేజ్ ఇన్ శాలరీ ఇస్ ద స్టేట్మెంట్. అండ్ దీనికి మనం చెప్పాలా ప్యాసివ్ వాయిస్. How will you answer this question? So simple, very very simple. Okay, the given statement is actually an imperative sentence, guys. When we are actually asked to convert any imperative sentences into passive voice, we use a structure. The structure begins with let will be followed by object followed by be or not be plus the past participle form of verb. This is how we write the answers for ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఒకవేళ మీకు ఇది అర్థం కావట్లేదా, ప్లీజ్ మీరు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్లో ఇంపరేటివ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ప్యాసివ్ వాయిస్లో చూడండి ఒకసారి. ప్లీజ్ చెక్ దట్ ఏరియా. దిస్ టాపిక్ ఈస్ డైరెక్ట్లీ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ రూమ్స్. చెక్. ఒకవేళ లేదా ఐడియా రావట్లేదు అంటే ఒకసారి మీరు ప్రాపర్గా ఇప్పుడు చెప్పే ఎక్స్ప్రెషన్ వినండి, ఓకేనా. లెట్ తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత బీ నాట్ బీ, ఆ తర్వాత విత్ రాయాలి. సో ఆన్సర్ బిగిన్స్ విత్ లెట్. లెట్తో బిగిన్ కావాలి. ఆప్షన్ 1 ఈజ్ నాట్ బిగినింగ్ విత్ లెట్, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈజ్ నాట్ బిగినింగ్ విత్ లెట్. I can consider 2 and 4 as the answers. Let should be followed by object is present, her, okay na. Should be followed by be or not be, but not being, in that case option 2 is also gone. So all the remaining options are eliminated except option 4. I'll keep that as the answer. Let her be given a 50% raise in the salary. Let her be given, given becomes the third form. Yes or no? ఇలా ఆన్సర్ చేస్తామండి, చాలా సింపుల్, అందరి వల్ల అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20, ఇక్కడ మనం ఒక రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ చేయాలి మళ్ళీ, ఓకేనా. చలో, సో ఏబిసిడి స్టేట్మెంట్ అరేంజ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే 2 times D 2 times B అవునా కదా, చూడండి. D B B. ఇప్పుడు మీరు చెక్ చేసి చెప్పండి D అండ్ Bలో ఏది బిగిన్ చేస్తే బాగుంటుంది. సో ఒకసారి చదువుదాం. అప్లయన్సెస్ లైక్ ఫుడ్ ప్రాసెసర్స్ కమ్ విత్ అ లోడ్ ఆఫ్ అటాచ్మెంట్స్. ఇన్ దిస్ స్టేట్మెంట్ ఐఎమ్ గెటింగ్ ది ఇండికేషన్ ఆఫ్ వాట్స్ యాక్చువల్లీ getting discussed in the paragraph. ఎలా అప్లికేషన్స్ ఆర్ అప్లయన్సెస్ లైక్ ఫుడ్ ప్రాసెసెస్ అంటే మనం కొన్ని అప్లయన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎలక్ట్రిక్ అప్లయన్సెస్, ఓకేనా, అవి ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించింది. ఓకే, కమ్ విత్ లోడ్ ఆఫ్ అటాచ్మెంట్స్. ఒక వెజిటేబుల్ కటర్ కనుక కొంటే దాంట్లో చాలా రకాల బ్లేడ్లతోటి ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా వస్తుంది ఒకటి, అవునా కదా, రైట్. అది ఇక్కడ కనిపిస్తుంది కూడా పైన స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి. సో మనం అప్లయన్సెస్ గురించి మాట్లాడతాం. ఎలక్ట్రిక్ కావచ్చు, హౌస్ హోల్డ్ అప్లయన్సెస్, దే కమ్ విత్ లోడ్ ఆఫ్ అటాచ్మెంట్స్తో పాటు వస్తాయి. గీజర్ కొనండి, అటాచ్మెంట్స్ వస్తాయి, అవునా కదా, రైట్. అలా అనుకోండి, రైట్. సో బీతో బిగిన్ చేయొచ్చు. డి చూస్తే ఫర్ ఈచ్ డిఫరెంట్ వెజిటబుల్ యూ నీడ్ టు ఫిక్స్ అ డిఫరెంట్ బ్లేడ్. డీలో డైరెక్ట్గా మనం ఒక డిఫరెంట్ వెజిటబుల్కి డిఫరెంట్ బ్లేడ్ పెట్టాలి. అప్లయన్స్ గురించి చెప్పిన తర్వాత దాంట్లో మనం డిఫరెంట్ బ్లేడ్స్ యూస్ చేస్తామని చెప్పొచ్చు. దిస్ కుడ్ బి ది లాజికల్ ఆర్డర్. ఇఫ్ దాట్ ఈస్ ద కేస్ బీతో బిగిన్ కావాలి, బట్ నాట్ విత్ డి. అట్లాంటప్పుడు ఆప్షన్స్ డీతో ఉన్నవి 1 and 4 రాంగ్. బి తర్వాత డి చెప్పాలా, బి తర్వాత ఏ చెప్పాలా చూద్దాం మనం, ఓకేనా. బి తర్వాత అప్లయన్సెస్ లైక్ ఫుడ్ ప్రాసెసెస్ కమ్ విత్ అ లోడ్ ఆఫ్ అటాచ్మెంట్స్. బి తర్వాత డి చెప్తే ఫర్ ఈచ్ డిఫరెంట్ వెజిటబుల్ యూ నీడ్ టు ఫిక్స్ అ డిఫరెంట్ బ్లేడ్, అలా ఉంచితే. బి తర్వాత ఏ చెప్తే సమ్ ఆఫ్ దీస్ అటాచ్మెంట్స్ కెన్ బి క్వైట్ కంబర్సమ్ టు యూస్. వీటిలో కొన్ని అటాచ్మెంట్స్ యూజ్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. సమ్ ఆఫ్ దీస్ అటాచ్మెంట్స్ కెన్ బి క్వైట్ కంబర్సమ్. అట్లాంటప్పుడు మనకి డి కాదు బి చూసుకుంటే బి తర్వాత రావాల్సింది ఏంటి అంటే అప్లయన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ఫుడ్ ప్రాసెస్లో యూజ్ చేసి అవి అటాచ్మెంట్స్ వస్తాయి. ఆ అటాచ్మెంట్స్లో కొన్ని అటాచ్మెంట్స్ అని చెప్తాం. సమ్ ఆఫ్ దీస్ అటాచ్మెంట్స్ అంటే ఇక్కడ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. సో బి షుడ్ బి ఫాలోడ్ బై ఏ లాజికలీ, నాట్ విత్ డి. ఆప్షన్ 3 ఎలిమినేటెడ్, బి ఏ రావాలి. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఒకసారి ప్రాపర్గా చదివేసేది కూడా, ఓకేనా. సమ్ ఆఫ్ దీస్ అటాచ్మెంట్స్ కెన్ బి క్వైట్ కంబర్సమ్ టు యూస్, డిఫికల్ట్ టు యూస్. ద వర్డ్ కంబర్సమ్ మీన్స్ సంథింగ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆర్ హెక్టిక్, థింగ్ దట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. కంబర్సమ్ అంటాం అనమాట, ఓకేనా, టు యూస్. ఓకే, బి తర్వాత ఏ తర్వాత చూసుకుంటే డి. ఫర్ ఈచ్ డిఫరెంట్ వెజిటబుల్ యూ నీడ్ టు ఫిక్స్ అ డిఫరెంట్ బ్లేడ్. ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క బ్లేడ్ పెట్టి మనం కట్ చేయాల్సి ఉంటుంది. సో అది తెలవాలి. డి తర్వాత సి, బట్ ఫైండింగ్ ద రైట్ బ్లేడ్ అండ్ ఫిక్సింగ్ ఇట్ ఇన్ ద రైట్ స్లాట్ కెన్ బి క్వైట్ ఎ జాబ్. కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ వెజిటబుల్ కోసం కరెక్ట్ బ్లేడ్ వెతికి అక్కడ ఫిక్స్ చేసి పెట్టడం చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది, ఓకేనా. సో ఇది ప్రాపర్ ఆర్డర్లో ఉంది. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ బి, ఏ, డి, సి. ఇక్కడ దాకా అంతా క్లియర్గా ఉంది కదా.
us answer the questions of comprehension మిగిలిపోయాయి కదా, ఆ కాంప్రిహెన్షన్ క్వశ్చన్ని మనం ఇప్పుడు చేయడం ట్రై చేద్దాం. ఓకేనా? సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్. పాస్ ద వీడియో. ఇక్కడ ఒకసారి వీడియో పాస్ చేసేసుకొని ఇక్కడ ఉన్న కాంప్రిహెన్షన్ ఒకసారి చదివేసి దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యా, ఇట్ ఈస్ విజిబుల్. ఒకసారి వీడియో పాస్ చేయండి, కంప్లీట్గా చదవాలి. దిస్ ఈజ్ నాట్ ఎట్ సంథింగ్ మోర్. ఇక్కడ కూడా మీకు పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ వరకు. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది కాంప్రిహెన్షన్. లుక్స్ లెంది, బట్ ట్రస్ట్ మీ గైస్, ఇలాంటి క్వశ్చన్స్ కనుక చేయగలిగితే ఎంటీఎస్ క్వశ్చన్స్ అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్ అయినా, జీడీ క్వశ్చన్స్ అయినా, వేరే క్వశ్చన్స్ అన్నీ అయిపోయినట్టు అనుకోండి. రైట్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ లెవెల్. కావాలని డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చాను అనమాట. చలో లెట్స్ డూ దిస్ క్వశ్చన్ నా. ఓకేనా? చలో స్టార్ట్ చేద్దాం. నేను చదువుతా ఫస్ట్. ఇట్ ఈస్ మై టర్న్ టు రీడ్ నౌ. మీది అయిపోయిందని అనుకుంటున్నా. ఆల్దో పొల్యూషన్ ఆఫ్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్ హ్యాస్ బీన్ వెల్ డాక్యుమెంటెడ్, the latest and the least reorganized version is the swelling tidal of noise which is engulfing urban as well as rural areas. This has long-term implications on the ecology, health and productivity of fast developing country like India. So it is actually talking about, the paragraph is actually talking about pollution, and the pollution is actually the kind of pollution that we are talking about in this comprehension is not related to land, not related to sea pollution, not related to air pollution. It is actually related to noise pollution. So you should be able to grasp the main idea of the comprehension upon reading the first 3-4 lines. ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోవాలి. మెయిన్ ఐడియా అర్థమైపోయింది. ఓకే, నాయిస్ పొల్యూషన్ గురించి. చలో. Unlike other pollutants, noise lacks visibility, seldom registering on the consciousness except as a trifling irritant to be dismissed at will, and therefore less likely to be perceived as a threat. Available data indicates that noise does pose a threat to health and is known to have caused a number of complications. Declining productivity among workers in certain industries has been directly correlated with noise levels, particularly those under constant exposure to the menace. Right? Noise pollution వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ అండ్ ఇంప్లికేషన్స్ లైఫ్ పైన ఉంటుంది, హెల్త్ పైన ఉంటుంది. ఓకేనా? సో యాక్చువల్గా నాయిస్ పొల్యూషన్ని మనం అంతగా ఎక్కువగా ఫోకస్ చేయము. వీ డోంట్ రిగార్డ్ ఇట్ యాజ్ అ థ్రెట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ విజిబుల్. మనం దాన్ని లైట్ తీసుకుంటాం ఎందుకంటే బయట ఒక ఫిజికల్ ఫామ్లో కనపడదు అనా కదా, కానీ దాని ఇంప్లికేషన్స్ ప్రతి ఒక్కళ్ళ పైన ఉంటాయి. ఇట్స్ అ థ్రెట్. ద ఫస్ట్ ఎవర్ సర్వే ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ నాయిస్ ఆన్ హెల్త్ కండక్టెడ్ బై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ has established that noise not only impairs the physical and psychological functioning of the human organism but also causes nausea, vomiting, pain, hypertension and a lot of other complications including cardiovascular complaints. ఓకేనా? అంటే మీనింగ్ నాయిస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల మన ఫిజికల్ బాడీలో ఉన్న ఫంక్షనాలిటీ దెబ్బతినే ఛాన్స్ ఉంది, అండ్ వీ మైట్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ మెంటలీ. బ్రెయిన్ పైన కూడా ఎక్కువ సౌండ్, లౌడ్ నాయిసెస్ వినడం, నాయిసెస్ వల్ల వచ్చే డిస్టర్బెన్స్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే 100% ఉంటాయని చెప్పేసి ఎయిమ్స్ చేసిన ఒక సర్వే చెప్పింది. అండ్ ఇట్ కెన్ కాజ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనుషులకి నాషియా రావచ్చు, వామిటింగ్ ప్రాబ్లం రావచ్చు, పెయిన్ రావచ్చు. ఓకేనా? అండ్ హైపర్ టెన్షన్, మనుషుల బిహేవియర్లో హైపర్ టెన్షన్, ఎక్కువ టెన్షన్లో ఉండడం, ఆలోచనలు ఎక్కువగా, అండ్ లాట్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి ఇంక్లూడింగ్ కార్డియోవాస్క్యులర్ కంప్లైంట్స్. హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కూడా నాయిస్ పొల్యూషన్ వల్ల డైలీ కనుక లౌడ్ నాయిసెస్కి ఎక్స్పోజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. రైట్? నెక్స్ట్, a study by postgraduate school of basic medical sciences Chennai confirms such conclusions. In 50% of industries it was found that workmen exposed to higher intensities of noise in occupational capacities were often irritated, short-tempered and impatient and more likely to resort to agitation and disrupt production. This was true of units in heavy industrial pockets in and around the 4 metropolitan centers or cities. ఓకే, అయితే మ్యాటర్ ఏంటి అంటే ఒక రీసెర్చ్లో అర్థమైన విషయం ఏంటంటే ఎవరైతే పర్సన్స్ ఎక్కువగా లౌడ్ నాయిసెస్ ఉన్న ప్లేసెస్లో వర్క్ చేస్తారో అట్లాంటి ప్రొఫెషనల్స్లో చాలా రకాల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, మెంటల్ డిస్టర్బెన్సెస్, మెంటల్ ప్రాబ్లమ్స్. అవేంటి అంటే ఆక్యుపేషన్లో వచ్చేవి. అవేంటి అంటే మనుషులు హైపర్ టెన్షన్లో ఉండడం, టెంపర్లో ఉండడం, ఇంపేషెంట్, ఓపిక లేకుండా ఉండడం, అండ్ ఎక్కువగా అజిటేట్ అవ్వడం. ఓకేనా? ఊరికే కోప్పడడం, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లం. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎక్కువ నాయిస్ కనుక ఎక్కువసేపు మనం ఎక్స్పోజ్ అయితే. మీరు కొద్దిసేపు ఎక్కువ నాయిస్లో ఉండడం మీకు ఇరిటేషన్ వస్తుంది, అవునా కదా? బిహేవియర్ మోడిఫికేషన్, బ్రెయిన్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. రైట్? Recreational noise, another ugly facet, is becoming more widespread in cities and towns. What is recreational noise? ఇప్పుడు మీకు చెప్తా తర్వాత. Recreational noise is the noise that you are doing willingly and unnecessarily. ఏదైతే నాయిస్ మీరు కావాలని క్రియేట్ చేస్తున్నారో టైంపాస్కి, వృధాగా,
యూజ్లెస్ మ్యూజిక్ ఏదైతే పెడతారో మీరు, డీజే ఏదైతే కొడతారో, ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని బరాత్లలో వెళ్తారో ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని మనం అంటాం రీక్రియేషనల్ నాయిస్. అండ్ దీనివల్ల పబ్లిక్ హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికైనా తెలుసుకోవాలా చాలామంది బ్లైండ్ పీపుల్. ఓకేనా, మీరు మ్యారేజెస్ అవి చేసుకుంటారంటే మీ ఇంట్లో ఆనందం ఉండొచ్చు, పక్కింట్లో ఉన్న ముసలాయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సరేనా. సో కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఇష్యూని. సో చూస్తే రీక్రియేషనల్ మ్యూజిక్ని అయితే మనం సప్రెస్ చేయొచ్చు. మీ ఎంజాయ్మెంట్ మీ దగ్గర, మీ ఇంట్లో వేసుకోండి, వెనక వేసుకోండి, లేకపోతే అవునా వేరే వాళ్ళకి ఇబ్బంది అయ్యేలా మనం చేయలేము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు చదువుకునే పిల్లలు కాబట్టి మీ అందరికీ తెలియాలి. దాట్స్ కాల్డ్ రీక్రియేషనల్ నాయిస్. అట్లాంటివి పెట్టొద్దు. లౌడ్ స్పీకర్స్ పెట్టడం, డీజేలు పెట్టడం, డ్యాన్స్ వేయడం. నువ్వు తాగితే నీకు అర్థం కాదు, పిచ్చోడు పక్కనోడు పిచ్చోడు అయిపోతారు కదా. లౌడ్ స్పీకర్స్ ఆర్ టర్న్డ్ ఎట్ ఫుల్ వాల్యూమ్ డ్యూరింగ్ మ్యారేజెస్. చూడండి, మ్యారేజెస్లో లేకపోతే ఫెస్టివల్స్లో, జాగరన్స్లో. ఓకేనా, రైట్, అక్కడక్కడ ఈ రిలీజియస్కి సంబంధించిన జాగ్రత్తలు కూడా. ఓకేనా, వినాయక చవితి టైం చాలా ఎక్కువ చూస్తుంటాం మనం, అవునా కదా. ఇవన్నీ కూడా దీనివల్ల ఎంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యూజికల్ ప్రోగ్రామ్స్ పర్టికులర్లీ ఎట్ నైట్ టైంలో పెట్టడం, మిడ్ నైట్లో వస్తారు, పిల్లలందరూ పడుకొని ఉంటారు, వాళ్ళందరూ నిద్ర లేపడానికి. వితౌట్ ద లీస్ట్ కన్సిడరేషన్ ఫర్ అదర్స్. లీస్ట్ కన్సిడరేషన్ ఉంటుంది వేరే వాళ్ళ పైన. వేరే వాళ్ళ గురించి అసలు మనం ఆలోచించాం, ఎంతసేపు తాగుడు డ్యాన్స్ చేయడం, అవునా కదా, రైట్, అదనమాట. ఈవెన్ ఎట్ 50 decibels సౌండ్ కెన్ అవేకెన్ అ పర్సన్ ఫ్రమ్ అ డీప్ స్లంబర్. డీప్ నిద్రలో ఉన్న పర్సన్ అయినా కూడా మినిమంలో 50 decibels సౌండ్ పెట్టినా కూడా మనిషి నిద్రలేస్తాడు. మీరు పెట్టే డీజే సౌండ్కి అయితే లేచి డ్యాన్స్ చేయాల్సిందే అనమాట. ఓకేనా, రైట్. యంగ్గా ఉన్నవాడైతే లేచి డ్యాన్స్ చేస్తాడు, ముసలి చచ్చిపోవాలి కదా, అది ప్రాబ్లం. యాజ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ షోన్, లౌడ్ స్పీకర్స్ విత్ అవుట్పుట్ ఫ్రమ్ 60 to 80 decibels కాస్ ద pupils ఆఫ్ స్లంబరింగ్ పర్సన్ టు డైలేట్ విత్ ఇంక్రీజింగ్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్. ఎక్కువగా టెన్షన్లోకి వస్తారు మనిషి, సడన్గా సౌండ్ అయినసరికి ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటారు. అండ్ రిజల్టింగ్ ఇన్ పాల్పిటేషన్, సడన్గా హార్ట్ బీట్ పెరిగి పాల్పిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి వాటి వల్ల మనుషులు చచ్చిపోతారు కూడా. ఎఫెక్ట్ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ నారో లైన్స్. చిన్న వీధుల్లో ఎక్కువ డీజే పెట్టేటోళ్ళని ఒక్కటి బీకాలన్నమాట, అక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది నారో లైన్స్లో. టీవీ సెట్స్ ఆర్ ప్లేడ్ ఎట్ ఫుల్ వాల్యూమ్ ఎట్ ప్రైమ్ టైమ్ ఇన్వేరియబుల్లీ డిస్టర్బింగ్ నైబర్స్. పక్కింట్లో ఉన్న మనుషుల గురించి ఆలోచించకుండా మీరు పెట్టే హ్యూజ్ మ్యూజిక్ ఏదైతే లౌడ్ మ్యూజిక్ ఉంటుందో మీ టీవీ సెట్స్లో పెట్టడం, లేకపోతే ఊఫర్స్లో పెట్టడం, దానివల్ల కూడా అందరికీ నేబర్స్కి డిస్టర్బ్ అవుతుంది. ఆలోచించాలి. నాయిస్ పొల్యూషన్ గురించి ఆలోచించాలి. నాయిస్ మేకింగ్ seems to have become the latest status symbol, be it an election campaign or slogan shouting or advertisement ఓనర్షిప్ ఆఫ్ అ టీవీ సెట్. ఓకేనా, చలో రైట్. నాకు కొత్త టీవీ నేను కొన్నాను, దాని కెపాసిటీ ఉంటుందని చెప్పేసి లౌడ్ ఫుల్ సౌండ్ పెట్టి పక్కింటి తెలిసేలా చేయాల్సిన అవసరం ఏం లేదు. అలా చేస్తే నువ్వేం గొప్పడివి కాదు. ఓకేనా, ఏదైనా సాధిస్తే అయితే గుర్తుపెట్టుకో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది తప్పు? దర్ ఈస్ అ డైరెక్ట్ కోరిలేషన్ బిట్వీన్ ప్రొడక్టివిటీ ఆఫ్ వర్కర్స్ అండ్ నాయిస్. ఎస్, నాయిస్ లెవెల్స్ వల్ల అండ్ వర్కర్స్ యొక్క ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది అనేది 100% ఉంది. అంటే ఇది ఫాల్స్ కాదు, దిస్ ఇస్ ట్రూ, ఇది కరెక్ట్ అనమాట. దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ అండి, నాయిస్ పొల్యూషన్ ఈజ్ నాట్ విజిబుల్ టు ది ఐస్. కళ్ళకు కనబడదు, ట్రూ. ఓకేనా, లౌడ్ స్పీకర్స్ విత్ లో డెసిబుల్ సౌండ్ కెన్ కాజ్ పాల్పిటేషన్. పాల్పిటేషన్స్ రావాలంటే లో సౌండ్ కాదు, కొంచెం హై సౌండ్ కావాలి. అంటే ఇక్కడ లో సౌండ్ వల్ల పాల్పిటేషన్ వస్తుంది, దిస్ ఈజ్ ఫాల్స్ అనా. సో ఆన్సర్ ఫాల్సే కావాలి కాబట్టి ఆప్షన్ 3. ఆప్షన్ 4 కూడా చదువుదాం. సెవరల్ స్టడీస్ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఆన్ ఎయిర్ పైన, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ పైన స్టడీస్ ఉన్నాయి. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకేనా, ఆన్సర్ దొరికేసింది. ఫస్ట్ క్వశ్చన్ ఈజీ. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ చేయండి. ఆప్షన్ ఏమవుతుంది ముందే అనుకోవాలి. రీక్రియేషనల్ నాయిస్ ఈస్ క్రియేటెడ్ డ్యూరింగ్. రీక్రియేషనల్ నాయిస్ అంటే ఏ నాయిస్? డిస్కార్డ్ బిట్వీన్ అజిటేటెడ్ వర్కర్స్. 2 అజిటేటెడ్ వర్కర్ గ్రూప్స్ ఉంటే వాళ్ళ మధ్యలో గొడవలు వస్తుందా? నో, దట్ ఈస్ నాట్ రీక్రియేషనల్. ఓకేనా, షౌటింగ్ ఆఫ్ స్లోగన్స్ అరవడమా, రన్నింగ్ ఆఫ్ హెవీ మషినరీ ప్లే చేయడమా, లేకపోతే వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్లో మనం చేసే గబ్బంతా కూడా దాన్ని అంటే మనం రీక్రియేషనల్ నాయిస్. వెరీ మచ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ వాట్ వే డస్ నాయిస్ బికమ్ అ స్టేటస్ సింబల్? నాయిస్ని మనం స్టేటస్ సింబల్ ఎలా చూపించుకుంటాం? మ్యూజిక్ ఎక్కువ ప్లే చేసి. అది ఎక్కడ చెప్పారు? షోయింగ్ ఆఫ్ ద లౌడ్ వాల్యూమ్ ఆఫ్ వన్స్ టీవీ, ఎక్స్పోజింగ్ వర్క్మెన్ టు హై ఇంటెన్సిటీ. వర్క్మెన్ హై ఇంటెన్సిటీ సౌండ్కి వెళ్ళడం, అక్కడ షో ఆఫ్ ఏం లేదు, అది వర్క్ అనమాట. ఓకే, ప్రొఫెషన్ అది వేరు. అవేకనింగ్ పీపుల్ ఫ్రమ్ డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళని నిద్ర లేపడానికి పెట్టడమా? అది కాదు. కండక్టింగ్ లేట్ నైట్ మ్యూజికల్ షోసా? ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటి అంటే ఇచ్చిన దాంట్లో ఒకడు కొత్త టీవీ కొన్నాడు, దాని పవర్ ఎక్కువ అని చెప్పి చూపించుకోవడానికి ఎక్కువ వాల్యూమ్ పెడతాడు. ఓకేనా, దాన్ని మనం షో ఆఫ్ అంటాం. దట్ వాస్ మెన్షన్ ఇన్ ద లాస్ట్ లైన్, చెక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్, నాయిస్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ అదర్ పొల్యూటెంట్స్ బికాస్. వేరే వాటికంటే నాయిస్ పొల్యూషన్ డిఫరెంట్. ఎలాగా? ఇట్ డస్ నాట్ ఇంపాక్ట్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద వర్కర్స్. వర్కర్స్ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఇంపాక్ట్ చేయదా? నో. ఇట్ ఈస్ నాట్ డెట్రిమెంటల్ టు అవర్ హెల్త్ ఎనీవే? నో, దానివల్ల కాదు. ఇట్ ఈస్ ప్రెవలెంట్ ఓన్లీ ఇన్ ద అర్బన్ ఏరియాస్, ఓన్లీ సిటీస్లో ఉందా? నో. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అ స్మాల్ ఇరిటెంట్ విచ్ మే బీ ఈజీలీ డిస్మిస్డ్. ఎక్కువగా పట్టించుకోరు, ఎందుకంటే ఏముంది కొద్దిసేపు కదా భరిద్దాం అనిపిస్తుంది అనమాట. రైట్. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అ స్మాల్ ఇరిటెంట్, చిన్న ఇరిటేషన్ లాంటి విషయం అని చెప్పేసి అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అ బిగ్ ఇష్యూ. క్వశ్చన్ నెంబర్ 4 డన్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో.
ఆన్సర్ చేయండి. కమాన్. అకార్డింగ్ టు అ సర్వే కండక్టెడ్ బై ఎయిమ్స్, నాయిస్ డస్ నాట్ కాజ్. నాయిస్ దేన్ని కలిగించదు. నాషియా అండ్ వామిటింగ్ వస్తుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హైపర్ టెన్షన్ కూడా వస్తుంది, ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎక్కడా కూడా లేదు. సో ఆప్షన్ 2 బికమ్స్ ది ఆన్సర్. కంగ్రాచులేషన్స్, అన్ని క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేసాం. ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఒకవేళ మీకు నచ్చితే కనుక, ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకొక పేపర్ డిస్కషన్తో. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ డే అండ్ ఆల్ ది బెస్ట్ గైస్.